మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం స్థానిక ఆర్ఆర్పేట లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో మానవతా ఏలూరు అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షతన జరిగింది. నెలవారీ కార్యక్రమాల నివేదికను అగ్గాల కోహిమ, జమా ఖర్చుల నివేదికను అల్లూరి మోహిని సభకు తెలియజేశారు. అనంతరం ఏలూరు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, డైరెక్టర్ దేవినేని భాస్కర్రావు సమావేశంలో మాట్లాడుతూ ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని, 2024-25 సంవత్సరంలో ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయడానికి నూతనంగా బాధ్యతలను స్వీకరించబోతున్న కార్యవర్గ సభ్యులకు అందరూ సహకరించాలని అన్నారు. పిల్లలకి ఒక ఒకసారి కష్టాలు ఉంటుంది వారికి అలాగే మనమందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా మానవత అంటే ఒక నిర్మల గారితో, నాగేశ్వరరావు గారితో, రామచంద్రారెడ్డి గారితో, భాస్కరరావు గారితో కాదు. మన సంస్థ అనేది ఎక్కడైతే ఆ ఓన్నెస్ చేసుకున్నావో ఆ సంస్థ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక రకమైన మిత్రులు నాకు తెలిసిన దీంట్లో ఒక 100 మంది వరకు రాసామండి. ఇది కాకుండా ఇంకా మీకు తెలిసినటువంటి మిత్రులు, ఈ ఆలోచన విధానంలో మిత్రులు, సమాజంలో మంచి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి మిత్రులు, వాళ్ళకి ఆర్థిక పరపతి అనేది మనకు అవసరం లేదండి. సమాజానికి మంచి చేయాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి 200 కాదు 1000 మంది వరకు కూడా మనకి ఇంట్లో డెవలప్మెంట్ కంపెనీ సభ్యులుగా తీసుకుని మనం సంస్థ బలపడడంతో కూడా సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ రోజున మరి పెద్దలు దేవరగొండ వెంకటేశ్వర్లు గారు, మరి ఆయన రాష్ట్ర స్థాయి అధ్యక్షులు బహుజన ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ కి మరి మన మీద గవర్నమెంట్ తోటి ఆయన వచ్చారు. అలాగే అర్జున్ రావు గారు ఇరిగేషన్ అందరికీ సహాయం చేసే తత్వం ఈ మానవతలో ఉద్దేశంతో అన్నగారితో నేను ఎటువంటి కార్యక్రమానికైనా ముందుంటానన్నారు. ఏ కార్యక్రమం చేస్తాను అన్నగారు చెప్పడం. ఈరోజు మా పాప కోసం అన్నగారు చేసింది ఎప్పుడు మర్చిపోలేము. ఇలాంటి అభినందన సభకు నడిపించి అంత ప్రోత్సహించినటువంటి మానవత ప్రోగ్రామ్స్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో ఏలూరు నియోజకవర్గ పరిధిలో చెందినప్పుడు మానవత సంస్థ వారు నాకు అందించిన ప్రోత్సాహం మరవలేనిది మరియు వెలకట్టలేనిది. వారు నాకు అందించిన ప్రోత్సాహం మరియు సహకారంతోనే నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 470కి 465 మార్క్స్ సాధించడం జరిగింది. నిలబడిపోతావా, చిరునవ్వు రాదని వేదనతోనే సర్దుకుపోతావా, ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేస్తావా, నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోలేవా, నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం నీకు భరిస్తుంది అంటూ స్ఫూర్తిదాయక మాటలతో మాకు అనునిత్యం ప్రతినిత్యం దిశానిర్దేశం చేస్తున్న మానవత సంస్థ నిర్వాహకులు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ ఆలపాటి నాగేశ్వరరావు గారికి, శ్రీ రత్నాకర్ గారికి, నరసింహారావు గారికి, అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అజయ్ బాబు గారికి, అలాగే నిర్మలా మేడం గారికి, ఇక్కడ సభకు ఇచ్చేసిన అఖిల మహారథులందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు